భారతీయ జనతా పార్టీ ప్రభంజనం ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది, 4 స్థానాలు ఉన్నాయి. ఈరోజు మనం చేస్తాను, ఒక్క సీటు కూడా తగ్గదు భారతీయ జనతా పార్టీ, ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి రాదు. 4 సీట్లు భారతీయ జనతా పార్టీ హిమాచల్ ప్రదేశ్ గెలవబోతుంది. కర్ణాటకలో 28 సీట్లు ఉన్నాయి, 23 నుంచి 25 సీట్లు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో, గత సంవత్సరం క్రితం అధికారంలోకి వచ్చిన రాష్ట్రంలో మేము గెలవబోతున్నాం, బీజేపీ గెలవబోతుంది. తెలంగాణలో కూడా మనం చేస్తున్నాను, డబుల్ డిజిట్ సీట్స్ తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. అందుకే ఈరోజు మా అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ కానీ అద్భుతమైనటువంటి స్పందన వస్తుంది తెలంగాణ వ్యక్తి. ముఖ్యంగా యువత, మహిళలు, రైతులు, బడుగు బలైన వర్గాల ప్రజలు, గ్రామాలలో కూడా ఎవరు ఊహించని విధంగా 70% ఆఫ్ యూత్ ఇన్ తెలంగాణ, 70% మంది యువత ఈరోజు బీజేపీ నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని కోరుతున్నారు. కాబట్టి ఈ యొక్క ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధికమైనటువంటి స్థానాలు సంపాదిస్తుంది. నేను మరొకసారి మనవి చేస్తా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే వృధా అవుతుంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటేస్తే నిలదీయాల్సి ఉంటుంది. ఈ 2 విషయాలు కూడా నేను ప్రజలకు మనవి చేస్తాను. ఇంత బ్లాక్ అండ్ వైట్ హామీ ఇచ్చి ప్రజా ఇంటింటికి గ్యారంటీ కార్డులు పంచి, ఇంటింటికి సోనియమ్మ ఉత్తరం పంపించి, ప్రచార ప్రసార సాధనాల్లో అత్యంత ప్రాధాన్యత ఇచ్చి 100 రోజులని చెప్పి ఈరోజు మౌనం పాటిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నోరు మూగపోయింది, భాష మారింది. కాబట్టి ఇంకా రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నా అనుకుంటున్నాడు, ఆయన ముఖ్యమంత్రి అనే విషయం తెలుసుకోవాలి. ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు, పేగులు మెడకేసుకుంటా, పేగులు మెడకేసుకుంటాడు, చేతులు విరగొడతా, కాళ్ళు విరగొడతా. కొంత సంయమనంతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అది వాళ్ళ ఇష్టము, ఆయన భాష, ప్రజలు నిర్ణయిస్తారు వాళ్ళ భాష పట్ల, అది నాకు సంబంధం లేదు. కానీ నాకు సంబంధించినంత వరకు భారతీయ జనతా పార్టీ మీద బేస్లెస్ ఆరోపణ చేయొద్దు. నేను ఈరోజు అయితే మాట్లాడానో టోటల్ సాక్ష్యాలతో మాట్లాడుతూ ఉన్నాను. నేను గాలి మాటలు మాట్లాడడం లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ గాలి మాటలు మాట్లాడుతుంది. నేను సాక్ష్యాలతో 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారెంటీ అని మీరు ప్రకటించారు, ఉత్తరాలు రాశారు. కాబట్టి నేను నిలదీస్తా ఉన్నాను, ప్రజలను నిలదీయాలను కోరుతా ఉన్నాను. ప్రజలకు హక్కు ఉంది. నువ్వు ప్రజలకు మోసం చేశారు, మీరు ప్రజలకు వెన్నుపోటు పడిచారు. కాబట్టి ప్రజల హక్కు అది, మిమ్మల్ని తప్పకుండా నిలదీసే హక్కు ప్రజలకు ఉంది. తెలంగాణ ప్రజలు ఆ దిశలో స్పందించాల్సిందిగా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు ఇరవై 25వ తేదీ భారత ప్రభుత్వ హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు తెలంగాణ పర్యటనకు వస్తారు. రేపు ఎల్లుండి మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ గారు వారు కూడా తెలంగాణ పర్యటనకు వస్తూ ఉన్నారు. మేము ఈసారి మరొకసారి మనవి చేస్తూ ఉన్నాను, పెద్ద సభలు సమావేశాల కంటే మేము ఇంటింటికి వెళ్ళేటువంటి కార్యక్రమం మీదనే దృష్టి పెట్టాలని మా పార్టీ శాఖలకు ఆదేశాలు ఇచ్చాం. ఆ దిశలోనే మా ఎన్నికల ప్రచారం ఉంటుంది. ఇప్పటికే మా పార్టీ కార్యకర్తలు ఒక రౌండ్ డోర్ టు డోరు తెలంగాణలో
60% నుంచి 70% పూర్తి చేశారు. ఆ రకంగా వచ్చే నెల 13 వరకు కూడా ఇదే విధంగా నిర్మాణాత్మకంగా మా ప్రచార కార్యక్రమం ఉంటుంది. ఆ దిశలోనే మేము మంచి ఫలితాలు సాధించే దిశలో మేము ముందుకెళ్తామని మనం చేస్తా ఉన్నాం.